ఈ పండుకి ఒక కథ ఉంది తెలుసా? అవన్నీ నీకు తెలుసుంటే నన్ను మోసం చేసేవాడు కాదు. నాన్న క్షమించి నాన్న, కావాలని చేస్తామా? చెడు సవసం వల్ల ఇలా జరిగింది, ఇంకెప్పుడు ఇలా జరగదు. నాన్న ఆలోచించు నాన్న. ఏమిటి నాన్న ఎంతసేపు ఆలోచిస్తున్నావు? ఆలోచించకు నాన్న. నిన్ను కాకపోతే నేను ఇంకెవరిని అడుగుతాను? ఏదో తప్పు చేశాను, క్షమించి వదిలేయి. నాన్న ఇంకెప్పుడు ఈ తప్పు చేయనని చెప్పాను కదా, నేను మారిపోయాను. నాన్న నువ్వు దేంతో కొట్టినా పర్వాలేదు, కానీ ఇంకెప్పుడు ఇలాంటి తప్పు జరగదు. కొంచెం డబ్బు బిజినెస్ చేసుకుంటాను, నన్ను నమ్ము నాన్న. తాత క్షమించేద్దాం తాత. నీ తరపున మాట్లాడడానికి మనుషులు తెప్పించుకున్నావా? అదంతా ఏం లేదు, నేనే వచ్చేసాను. ఈ ఒక్కసారికి క్షమించేద్దాం. నీకు ఒక్కసారే, నాకు ఇది 18వ రా నాన్న. ఎన్నిసార్లు అయితే ఏమైంది? నా కోసం క్షమించరా తాత? వీడి గురించి నీకు పూర్తిగా తెలీదు, నువ్వు అనుభవిస్తావు. అవును, పెళ్ళం పిల్లలతో వచ్చావా? అవును నాన్న. వెళ్ళి ఓ మూల కూర్చో. సరే నాన్న. అది చేస్తాను ఇది చేస్తానని చెప్తే నీకు ఒక చిల్లి గవ్వ కూడా ఇవ్వను, అర్థమైందా? సరే సరే నాన్న. సరే నాన్న. సరే నాన్న. ఇలా చూసినంత మాత్రాన తాతయ్య స్థాయికి రాలేరు. నాలాగా కొంచెమైనా బాధ్యతగా పనిచేయాలి. పరిస్థితి చూస్తుంటే ఆ స్థానం నాకొచ్చేలా ఉంది. నువ్వు చివరిదాకా ఇక్కడే నిలబడి తాత ఫోటోని చూస్తూ ఉండడమే. ఏమండి, పంచాయతీకి వెళ్తున్నారు, తమ్ముణ్ణి కూడా తీసుకువెళ్ళొచ్చు కదా. మీరు రా అని నోరారా పిలవక్కర్లేదు, మొహం చూసి కాస్త నవ్వారంటే వచ్చేస్తారు. ఏమా, ఇన్నాళ్ళు మేమందరం ఏమనుకున్నామంటే మీ ఆయన పక్కనే న్యాయం ఉందని. ఇప్పుడే తెలిసిపోయిందిగా, గుడి పొలాలు మురుగువేలు నాన్న పేరు మీద ఉన్నాయని. ఇప్పుడైనా నీకు అర్థమవుతుందా? ఇది కూడా నీ మొగుడు ఆ కుటుంబం మీద పగ తీర్చుకుంటానికి చేశాడని. లేదయ్యా, అలాంటిదేమయ్యుండదు. ఎందుకైనా మంచిది మీరొక్కసారి పత్రాల్ని చదివి చూడండి. ఏంటమ్మా ఊరందరం కలిసి చెప్తున్నాం, 1-2 సార్లు చదవకుండా చెప్తామేంటి? చదువుంటారు, కానీ ఏం మాట్లాడకుండా ఎలా నిలబడ్డాడో చూడండి. అలాంటి పని ఆయన చేసుండరు. కావాలంటే మేము కేసు వాపసు తీసేసుకుంటాం. అందువల్ల మాకు గౌరవం పోయేదేమీ ఉండదు. ఉందే అవునయ్యా, గౌరవం తక్కువగానే ఉంది. చిన్నప్పటి నుంచే గౌరవం తక్కువగానే ఉంది. నేను మా బాబు కాలం నుంచి మిమ్మల్ని చూస్తున్నాను కదా. ఆ మురుగువేలు నా బాబు ఒకే రకం కదా. అదేంటయ్యా, అన్ని మొదటి మర్యాదలు ఆ కుటుంబానికే ఇవ్వాలా? మాకంటూ అసహ్యాన్ని మాత్రమే కదా ఇచ్చారు. ఇలా చూడవయ్యా, ఇష్టపడింది దొరకకపోతే దాన్ని పొందాలనుకోవడం సహజమేగా. అదే నేను అనుకున్నది, పొంది తీరాలనుకున్నాను.
దానికే దీన్ని పెళ్లి చేసుకున్నాను. దీన్ని చేసుకొని అతనికి అల్లుడినైతే ఈ ఊరి మర్యాదని నా నెత్తి మీద పెడతారు. అలా అనుకున్నాను. ఆ ముసలోడు నన్ను మోసం చేశాడుగా. పోండయా, నేను ఎన్నో చేసి చూశాను, ఏది పనికి రాలేదు. ఇలా చూడండి, మీ అందరికీ ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నాకు దొరికిన ఆఖరి అవకాశం ఇదే. ఈ గుడిని తెరవాలంటే ఈ ఊరి మర్యాద నాకు దొరికే తీరాలి. లేదనుకోండి, ఉన్న గోల్మాల్ పనులన్నీ కూడా చేస్తాను. వాయిదా మీద వాయిదా తీసుకొస్తాను. చివరి వరకు గుడి మూసే ఉంటుంది. దొరపండి, ఇన్నాళ్ళు నీకు బుద్ధి లేదని అనుకున్నావు. ఇప్పుడే తెలుస్తుంది నీకు అసలు బుర్రనేదే లేదని. ఏమడిగావు? ఎందుకని ఒకే కుటుంబానికి మర్యాద ఎక్కువ ఇస్తున్నావనా? మర్యాద అనేది ఇచ్చుకునే విషయమో తీసుకునే విషయమో కాదు, అవతల వాళ్ళు ఇవ్వాలి. అది ఒకడు గుణంతోనూ మంచి మనసుతోనూ సంపాదించుకోవాలి. అది మురుగువేలయ్య గెలుచుకున్నాడు. ఈ రోజు వరకు వాళ్ళ కుటుంబం అలాగే నడుచుకుంటుంది. అందుకనే ఆ కుటుంబానికి అందరూ గౌరవం ఇస్తున్నారు. ఒకవేళ అది మారిందంటే ఆ కుటుంబానికి కూడా ఆ గౌరవం దక్కదు. కానీ నేను ఒకటి చెప్తున్నా, నీ గుణానికి ఇవాళ కాదు, ఈ జన్మకి నీకు దక్కదు. పో. ఇలా చూడు, నువ్వు ఈ ఊరిని ఎదిరించి సవాల్ చేస్తున్నావు. అది ఎంత పెద్ద పిచ్చితనమో ఇంకా నీకు తెలియట్లా. నువ్వు ఏం కావాలన్నా పీక్కో. రత్నవేల్ శక్తివేల్ చెప్పే రోజున గుడిని తెరుస్తాం, పూజ జరిపిస్తాం. వాళ్ళు పొంగలు పెడతారు. నీ వల్ల నువ్వేం చేయగలవో అది వెళ్ళి చేసుకో. ఇదే మా పంచాయతీ నిర్ణయం. జరగవే, జరగ. వీడి ఈ జన్మలా మారడయ్యా. రండి పోదాం. ఏయ్, ఇప్పుడు నువ్వెందుకు ఎక్కడికి వచ్చావు? అడుగుతున్నాను. నువ్వు ఎందుకు వచ్చావు చెప్పలేవా? సంబంధం కోసం వచ్చానరా. నువ్వే కదా పిల్లనడుగు అని రెచ్చగొట్టావు. స్వీటీ, ఇట్రా స్వీటీ. ఓ, ధనాన్ని స్వీటీ అని ఎందుకు పిలిచారో నీకు తెలియదు కదా. ఇప్పుడు చెప్తాను వినరా. నేను స్వీటీ లవ్ చేసుకుంటున్నాం. మర్యాదగా ఇంటికి వచ్చి సంబంధం అడిగారు, దాన్ని మీరు కాపాడుకోలేదు. మీరేం చేసినా సరే, ఎన్ని ప్లాన్లు వేసుకున్నా సరే, మీ అందరి ముందే నా స్వీటీని నేనే పెళ్లి చేసుకుంటాను. సరిపోతుందా? నమ్మకం వచ్చిందా? నా అన్నయ్యలు నాకెంత ముఖ్యమో నువ్వు అంతే ముఖ్యం నాకు. ఊరికే నోటి మాటగా చెప్పలేదు. ఏది ఏమైనా నా స్వీటీని చేసుకునేది మాత్రం నేనే. ఏంటి బావా, కొడతావా ఏంది? ఒకవేళ నేను తిరిగి మళ్ళీ కొడితే? నువ్వేమో ఊళ్ళో పెద్దరికంగా తిరిగేవాడివి. చిన్నపిల్లాడి చేతులు తన్నులు తిన్నావని అందరూ చెప్పుకోవాలా? అది బామ్మర్దిగాడి చేతుల్లో పెళ్లి టైంకి ముక్కో మూతో వంకరపోయింది అనుకో, చూడటానికి బాగుండదు కదా. అందుకే ఇదంతా వద్దు బావా. స్వీటీ, ముహూర్తం పెట్టించి కబురు పెడతాను, వచ్చేసేయ్. ఏ జనం, ఇప్పుడు ఎందుకు వాడి పిలుస్తుంటే తలుపుతున్నావు? నాన్నకు తెలిస్తే అవుతుందా? నరికేస్తారు. నేనే పరిస్థితుల్లో అలా చేసుంటానో కొంచెం ఆలోచించమ్మా. మొండితనం కంటే బంధాలే ముఖ్యమమ్మా. మీ నాన్నగా నేను చెప్పేది వినకపోతే తర్వాత నువ్వే బాధపడతావు. ఒకవేళ అది మారిపోయిందంటే ఆ కుటుంబానికి కూడా మర్యాద దక్కదు. ఓర్పు నిదానం అనేది లేకపోతే నువ్వు నాలాగా ఎదగలేవు. నీ మొండితనమే ఈ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. కోపాన్ని మొండితనాన్ని వదిలేస్తే నువ్వు నాలాగా గౌరవంగా బతకగలవు. అయ్యా రత్నవేలు, పుట్టినిల్లును కూడా చూడకుండా కోపంలో ఏదేదో మాట్లాడేశానయ్యా. ఈ అత్తయ్యని క్షమించయ్యా.
దయచేసి అలాంటి మాటలు మాట్లాడకు. నేను ఒక వెధవని మొండితనంతో మాట్లాడకుండా ఉండిపోయాను. తాత అన్నిసార్లు చెప్పినా నాకు అసలు అర్థం కాలేదు. లేదయ్యా, నేనే అంతా చెడగొట్టేశాను. అన్నీ నేనెన్ని చేసినా కూడా మా నాన్న చాలా గొప్ప మనిషి. నాకు చేయవలసినవన్నీ ఎవరి ద్వారానో చేస్తూనే ఉన్నారు. చివరి వరకు ఈ మట్టి బుర్రకి తోచనే లేదు. ఒకరు మనకి ఇలా చేశారే అనుకునే మనం వాళ్ళు ఏ పరిస్థితిలో ఇలా చేశారు అన్న ఆలోచనే మనకి రాదయ్యా. ఈ కోపం, పట్టుదల, మొండితనం వీటన్నిటికంటే మనుషులేనయ్యా ముఖ్యం. మనుషులే ముఖ్యం. మా నాన్న కాళ్ళ మీద పడి బోరున ఏడుస్తూ క్షమించమని అడగాలని ఉంది. కానీ ఇప్పుడు ఆయన లేరు, వెళ్ళిపోయారయ్యా. నన్ను వదిలి వెళ్ళిపోయారు. ఇప్పుడు లేరు. అయ్యా రత్నవేలు, ఈ పట్టుదలని మొండితనాన్ని వదిలేయవయ్యా. కానీ మనుషుల్ని వదిలేయొద్దు. మనుషుల్ని వదిలేయొద్దు. అదే జీవితం. అదే నిజమైన జీవితం. వదిలేకయ్యా. ఏంటి బావా, చెప్పానుగా, ఆ రోజే చెప్పానుగా, నిన్ను పంచాయతీకి పిలిచేదే అందుకే అని చెప్పానుగా. చెప్పినట్టుగానే పిలిచి అవమానించారు. వాళ్ళు చెప్పినట్టుగా చేసేశారు. వాళ్ళు చెప్పినట్టుగా చేసేశారు. రేయ్, ఎక్కడ్రా ఉన్నారు? ఏంటి రత్నవేలు, నేను ఇలా చేయకూడదనే చూశాను. నన్ను చేయించేశారు కదా, ఇదిగో ఎప్పుడు అవగొట్టేద్దాం. పంచాయతీలో చెప్పినట్టు నీకు అస్సలు బుర్రే లేదు. అటు చూడు నా తమ్ముణ్ణి. రేయ్, ఏసేండి రాణ్ణి. ఏంటి అల్లుడు, సిఐడి శంకర్ అనుకుంటున్నావా? వెనకాలే వచ్చావు. ఒక్క పెట్ట పడుద్దనుకుంటే రెండో పెట్ట కూడా వచ్చి పడింది. 2 తలలు కాదు మావయ్య, 4 తలలు. అటు చూడు. ఏసేండి రాళ్ళని. అట్ట కొట్టు. అది అది బెట్రీ. రాన్నయ్యా, చెయ్యవన్నయ్యా. రండ్రా. రేయ్, సరైన మగడ వితరారా. దిగిరా దిగిరా దిగిరా.
రారా. రేయ్ వెట్రి అన్నా వెట్రి వెట్రి ఏంటి మామ ఇది? బాబాయ్ ఇతని ఇలాంటి వాడని ఊరంతా తెలుసన్నా, నువ్వేం షాక్ అవ్వకు. బాబాయ్ ఎప్పుడు ఇంతేనని నాకు ముందే తెలుసు. ఏదేమైనా నాన్న తోబుట్టువే కదా, అందుకే తెలిసినా తెలియనట్టున్నాను. కానీ ఆస్తి కోసం సొంత కుటుంబంలో నరకడం పొడవడం దిగారు కదా బాబాయ్. ఎందుకు బాబాయ్? అవ్వళ్లే అడిగాను కదా, ఇంటి మీద మీకు కోరిక ఉందా అని. అవును, నువ్వు ఒక్క మాట చెప్పుంటే మేమందరం రాసిచ్చుంటాం బాబాయ్. ఇప్పుడు చెప్తున్నాను, అన్ని పనులు కూడా తాతగారి చివరి కోరిక నెరవేర్చాలనే మేమందరం చేశాం, ఆస్తిని అనుభవించడానికి కాదు. కానీ మీరు ఆస్తి కోసం సొంత అన్నయ్య కొడుకుల్ని చంపడానికి సిద్ధమయ్యారు కదా బాబాయ్. రే అది కాదురా. వద్దు బాబాయ్, నువ్వు ఏమీ చెప్పొద్దు. నువ్వేదైనా నోరు జారావంటే మేమది తట్టుకోలేం బాబాయ్. దీనికన్నా అది బాధ పెడుతుంది. మేమంతా అంతే బాబాయ్. బాబాయ్ మీరంతా చెడ్డవాళ్ళేమీ కాదు బాబాయ్. చిన్నప్పటి నుంచి ఏదో తక్కువలో దొరుకుతుందని ఆశపడుతూనే గడిపేశావు. నువ్వు గనక ఒక్కసారి నోరు తెరిచి అడిగావనుకో, నువ్వు కోరుకున్న దానికంటే ఎక్కువే నీకు దక్కేది బాబాయ్. నాకు తెలిసినంత వరకు నాన్న తాతయ్య నిన్ను అంత గొప్పగా చూసుకోవాలని ఆశపడ్డారు. నన్ను ఒక మాట చెప్పమంటావా బాబాయ్? అన్నదమ్ములందరూ ఆస్తిపాస్తులన్నీ సరిసమానంగా పెంచుకోవడంలో ఆనందం లేదు బాబాయ్. అందులో లేదు. ఒకరి లోపాన్ని మరొకరు సహించడం, ఒకరికున్న తెలివిని మనసారా అంగీకరించడమే నిజమైన సంతోషం. అందువల్లే కదా బాబాయ్, ఏది దొరికినా దొరకకపోయినా మేమందరం సంతోషంగా ఉన్నాం. బాబాయ్ రా బాబాయ్, ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా వచ్చాయి బాబాయ్. నీ 1000 కిటికీల ఇంట్లో నీ 1000 కిటికీల ఇంట్లో మనందరం ఎప్పట్లాగే సంతోషంగా ఉందాం. రా బాబాయ్. బాబాయ్ మనీలు బాబాయ్, మనం బాగుంటాం. రా బాబాయ్ వెళ్దాం. రా వెళ్దాం పద. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు అందరూ ఏకమైపోయారు కదా, ఇప్పటికైనా చెప్పండి, నేను దత్తపుత్రుని కాదు కదా. ఏంట్రా ఇప్పుడేంటి నువ్వు దత్తపుత్రుడు కాదని చెప్పాలి అంతేగా? అవునన్నయ్య. నీకోసం చెప్పవా ఏంటి? అవును. నిజం చెప్తున్నావు. ఆగండ్రా, ఇప్పుడు చెప్పేద్దాం రా. చెప్పు బాబాయ్, నువ్వైనా చెప్పు బాబాయ్. నువ్వు దత్తపుత్రుడు వేరా బాబాయ్? రారా. సరే అంతా బానే జరిగింది, సంతోషం. తర్వాత లెక్కలు ఊరు పెద్ద ఆయన పిలిపించి ఆస్తి పంపకాల పని మొదలు పెట్టచ్చు కదా. అందులో ఒక చిన్న సమస్య ఉంది. ఏమైంది? ఇల్లేమో మీ బామ్మ పేరు మీద ఉంది, కానీ బామ్మ ఇంకో వీలునామా రాసి పెట్టారు.